దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. వాక్యమైనటువంటి దేవ, మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును, నీ వాక్య సారాంశమును ప్రభు మా హృదయం అనే పలక మీద మీరే వ్రాయండి. మా మనస్సులను తెరవజేయండి, మా కనులను తెరవజేయండి ప్రభు. మా హృదయాలను తెరవజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రభువు చెప్తున్నాడు, ప్రతి గూఢమైన అంశమును దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. 14వ వచనంలో ఏముంది? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దేవుడు చెప్తున్నాడు, ప్రతి అంశాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. అది మన దేహముతో చేసినటువంటి మంచి క్రియలే గాని చెడ్డ క్రియలే గాని వాటన్నిటినీ దేవుడు తీర్పులోకి తీసుకువస్తాడు. క్రైస్తవులమైనటువంటి మనకు తీర్పు లేదు అని భావిస్తాం. నరకానికి పోవడానికి తీర్పు లేకపోవచ్చేమో కానీ మనము కూడా తీర్పులోనికి వస్తాము. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా తీర్పులోనికి వస్తారు. ప్రతి విషయాన్ని దేవుడు తీర్పు తీర్చుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తీర్పు తీర్చడం అంటే దేవుడు దాన్ని విమర్శ చేస్తాడు. ఇది ఎందుకు ఇలా జరిగింది, నీవు దీన్ని ఎందుకు ఇలా చేశావు, నీకు ఇది తెలియదా, ఇలా చేయకూడదని నీకు తెలియదా అని ప్రతి విషయాన్ని కూడా ఆయన తీర్పులోనికి తీసుకువస్తాడు. అంటే ఆయన న్యాయాధిపతిలాగా కూర్చుంటాడు, మనము ఎదుట నిలవబడవలసి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు దేవుడు తీర్పు తీర్చే విధానం ఏమిటో ముందు మనకి అవగాహన ఉండాలి. దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15-19 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. ఒకడు చెయ్యు చదవండి. సమస్త పాపములలో
సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే ఏ అపరాధమును గూర్చి గాని ఏ పాపమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమైన తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడైన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చెయ్యవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమర్థమైంది చెప్పండి. ఎవరి మీద ఏమర్థమైంది? న్యాయాధిపతులకు ముందు అంటే జడ్జికి ముందుకు వస్తే ఎవరైనా ప్రభువు చెప్తున్నటువంటి పద్ధతి ఏమిటంటే, మొదట న్యాయం విచారించాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం ఎంతమంది? ఎవరెవరు వాళ్ళు? సాక్షులను పట్టుకొని ఎవరిని విచారిస్తారు? సాక్షులనా? ఎవరిని విచారిస్తారు? ఎవరైతే నేరం చేశారో లేదా ఎవరైతే పాపం చేశారో వాళ్ళని విచారించాలి, వాళ్ళని విమర్శ చెయ్యాలి. ఎవరు? జడ్జి విచారణ చెయ్యాలి కదా. ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఒకని యొక్క సాక్ష్యం, ఇదిగో పలానా వాడు తప్పు చేశాడు అని సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం చెల్లదు. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. లేదా ఎవరికైనా ఫిర్యాదు ఉంటే ఆ ప్రతివాది వచ్చి పలానా వ్యక్తి నా మీద ఇలాగ చేశాడని కంప్లైంట్ కూడా చేసిన వ్యక్తి కూడా ఉండాలి. అంతే కదా. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, న్యాయమును విచారించే పద్ధతిని, తీర్పు చేసే పద్ధతిని గురించి చెప్తున్నాడు. అర్థమవుతుందో లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఖచ్చితంగా సాక్ష్యం అనేది కావాలి. అంతేనా? సాక్షులు కావాలి. మరి ప్రభు చెప్తున్నాడు, మనం చదివినటువంటి ప్రసంగి గ్రంథంలో, ప్రతి అంశాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడు. మన గురించి కూడా తీర్పులోనికి తీసుకొని వస్తాడు. అవిశ్వాసులు, యేసును నమ్మని వారిని కూడా తీర్పులోనికి తీసుకువస్తాడు. మరి ద్వితీయోపదేశ కాండములో ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ దేవుడే మరి మనల్ని ఎలాగూ తీర్పు తీరుస్తాడు? సాక్ష్యం లేకుండా. అప్పుడు సాక్షులు ఉండాలా లేదా? ఉండాలా? దేవుడు ఎలాగూ ఈ విషయాన్ని తీర్పు తీరుస్తాడు అనేది మనకు అర్థమైతే
మనము ఆయా విషయాల్లో సాక్ష్యం లేకుండా చేశామనుకోండి, ఆ సాక్ష్యమే లేకపోతే తీర్పు జరుగుతుందా? జరుగుతుందా? జరగదా? సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఒకటవ యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు, అంటే 19-20 వచనాలు ఒకసారి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మనము మన హృదయము ఏ ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన మీద నేరము ఆరోపణ చేసే ఒక వ్యక్తి ఉండాలి కదా తీర్పు జరగాలంటే. నేరం చేసే, ఆరోపణ చేసే వ్యక్తి ఉండాలి, సాక్షులు కావాలి, అంతేనా? అవతల వ్యక్తి మనకి అసలు కోర్టులో కేసు వేసినప్పుడు ఇద్దరి మధ్య వ్యాజ్యం ఉందనుకుందాం, ఇద్దరు వ్యక్తులకు తగాదా. ఒక వ్యక్తి కోర్టులో కేసు వేస్తాడు, అవతల వ్యక్తి రాకపోయాడు అనుకోండి, ఎక్స్ పార్టీ జడ్జిమెంట్ చేస్తారు. అంటే ఎవరైతే అక్కడ ప్రజెంట్ అయ్యారో వాళ్ళు ఏం చెప్తే అదే ఇంక తీర్పుగా ప్రకటిస్తారు. ఎందుకంటే అవతల వ్యక్తిని పిలిచినా రాకపోవడం వలన, నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోతే ఎక్స్ పార్టీ జడ్జిమెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో, మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఎవరు అనుకున్నారు మన మీద కంప్లైంట్ ఇచ్చింది? ఈ తీర్పుకి మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. అంటే మన మీద సాక్ష్యం పెట్టేది ఎవరు అనుకున్నారు? కంప్లైంట్ చేసేది ఎవరు? కంప్లైంట్ చేసేది ఎవరు? మన హృదయమే దోషము ఆరోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావురా, నువ్వు తప్పు చేశావు అని చెప్పే ప్రతివాది ఎవరు? హృదయం. హృదయములో ఉన్న తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచూ ఉంటాయి అని వాక్యములో ఉంటుంది. చూద్దాం. రోమీలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమీలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, లేదా లాస్ట్ వచనాన్ని చదవండి, 15-16 వచనాలు ఒకసారి చదవండి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా, అది మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఎవరికి జరుగుతుంది ఇలాగా? ఇక్కడ మనుషుని హృదయములో ఉన్నటువంటి ఏముంటాయి? మనుషుల హృదయంలో ఆలోచనల కేంద్రం ఏంటి చెప్పండి? హృదయమే కదా. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి తప్పు మోపుచూ ఉంటుందంట. అంటే ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తారు? హృదయమేమో నేరం ఆరోపిస్తుంది, మనస్సాక్షి సాక్ష్యం చెప్తుంది. ఎవరికి స్తోత్రం కలుగాక. అంతేనా? అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తప్పు మోపుతూ ఉంటుంది, అంటే ప్రతివాదిగా ఉంటుంది. సాక్ష్యం ఇచ్చేది ఎవరు తెలుసా? నువ్వు చేసింది కరెక్టో కాదని అబద్ధం చెప్పకుండా తప్పిపోకుండా ఉండడానికి మన మనస్సాక్షే సాక్ష్యం. నిజానికి ఈ రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చదివింది ఎవరి గురించి అంటే, అన్య జనులు ఏ విధంగా తీర్పు పొందుతారు అనే విషయాన్ని గురించి మనం అది చదవాలి. ఇందాక మనం చూసుకున్నాం, చూసారా? యోహాను, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మనకు సంబంధించినటువంటి విషయాలు. ఎందుకు తీర్పు తీర్చేది ఎవరు? అన్ని జనులకు తీర్పు ఎవరు తీరుస్తారు? మనకు ఎవరు తీర్పు తీరుస్తారు? చూద్దాం దేవుని యొక్క వాక్యములో. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. 5వ అధ్యాయం 22-23 వచనాలు. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుణ్ణి ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుడికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తీర్పు తీరుస్తారు? తండ్రి తీరుస్తాడా? కుమారుడు తీర్చుతాడా? కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువే తీర్పు తీర్చేవాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అలాగే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసి ఉన్నాడు. అంటే తీర్పు తీర్చేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయాధిపతి ఆయనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనకు చెప్తున్నాడు. నిజానికి దేవుని యొక్క వాక్యం విశ్వాసులకు ఏమని చెప్తున్నాడు? వాడు తీర్పులోనికి రాక మరణాన్ని దాటిపోయి జీవములోనికి ప్రవేశిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు కదా. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదని కూడా ప్రభువే చెప్పాడు.
ఇంతకీ విశ్వాసులమైనటువంటి మనము, యేసును వెంబడిస్తున్నటువంటి మనము తీర్పులోనికి వస్తామా? విశ్వాసములోనికి రానటువంటి వారు వచ్చినటువంటి తీర్పు, మన తీర్పు ఒకటేనా? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభువు చెప్తాడు, విశ్వాసము లేని వారికి, అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ఒక తీర్పు ఉన్నది, మనకొక తీర్పు ఉన్నది, మనకి న్యాయ సింహాసనపు తీర్పు ఉన్నది. ఈ దేహముతో చేసినటువంటి ప్రతి క్రియను గురించి మనము ఆయనకు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ముందు విశ్వాసుల గురించి మనం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎవరు వీళ్ళు? మనమే. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. మనము ఈ దేహముతో చేసినటువంటి ప్రతి క్రియ గురించి విమర్శ చేయబడుతుంది. యేసులోనికి వచ్చాము, రక్షణ పొందాము, కొనసాగుతూ ఉన్నాము. మనము ఎలాగూ ఉన్నా, ఎలాగూ బ్రతికినా అడిగేది ఎవ్వడు లేదని అనుకోకూడదు. వాటన్నిటినీ ప్రభువు విమర్శిస్తాడు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? మనమందరము కూడా వస్తాము అంటున్నారు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. లోకులందరూ కూడా వస్తారనడం లేదు. మనమందరం వస్తున్నామంటే దానిలో ఎవరున్నారు? నువ్వున్నావు, నేను ఉన్నాను, మనమందరము ఉంటాం. ఏం తీసుకొస్తాడు ప్రభు? దేహముతో జరిగించిన ప్రతి క్రియ, వాటి గురించి లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆయన కొన్ని పుస్తకాలు రాసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పుస్తకాల్లో మన క్రియలు లిఖించబడుతూ ఉంటాయి. అవన్నీ సాక్ష్యాలే. ఎవ్రీథింగ్ రికార్డెడ్. ప్రతి విషయం కూడా రికార్డెడ్గా ఉంటుంది. దానికి సాక్ష్యం పలికేది ఎవరు? మన మనస్సాక్షే. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. ప్రభు యొక్క న్యాయ సింహాసనం మీద కూర్చునేటప్పుడు మనము ఆయన ముందు నిలవబడవలసి ఉంటుంది. ఆయన ప్రతి దాని గురించి విమర్శ చేస్తాడు. ప్రతి దాని గురించి, ఈ దేహముతో జరిగించిన ప్రతి విషయాన్ని గురించి ఆయన లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు చెప్పవలసినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. ఆయన తీర్పు తీర్చే విధానం మనుషులకి చెప్పాడు. ఒక్క సాక్ష్యం పలకదు, ఒక్క సాక్ష్యం చెల్లదు, కనీసం ఇద్దరైనా ఉండాలి అన్నటువంటి ఆయన కనీసం ఒకటి రెండైనా ఏర్పాటు చేసుకోకుండా తీర్పు తీరుస్తారంటారా? అది జరగదు. ఏర్పాటు చేస్తాడు అన్నిటినీ. సాక్ష్యాలన్నీ వస్తాయి. ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వస్తాయి. ప్రతి రికార్డు ఉంటుంది. దేవుని యొక్క మాటలో మనం చూస్తే ఆయన అంటాడు,
మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది అంటాడు. ఈయనన్నీ ఏం చేస్తాడు? రికార్డ్ చేస్తూ ఉంటాడు. పుస్తకం ఒకటి ఉంటుంది, మాటల గ్రంథం ఒకటి ఉంటుంది. ఆ గ్రంథంలో ఆ మాటలన్నీ రాస్తూ ఉంటాడు, డేట్లు టైములతో సహా. ఎగ్జాక్ట్గా రికార్డ్ అయిపోతుంది. అందుకే భక్తుడైన యోహాన్ అంటాడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్తున్నాడు, మన హృదయములను మనము దేవునితో సమ్మతిపరుచుకుందాం. మన హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఆ దోషారోపణని ఒకవేళ మనము సమ్మతిపరుచుకుంటే, భూమి మీద ఉండేటప్పుడే మనం జాగ్రత్త పడితే, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళగలుగుతాం. బాబు ఇప్పుడే సరిదిద్దుకోండి అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత దయామయుడు అంటే ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అయితే 11వ అధ్యాయం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల చదవండి. లోకంతో పాటు మనకు కలిగిన శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటినే భోజనము చేయవలెను. నేనే వచ్చినప్పుడు మిగిలిన సంగతులను ఏమని చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎవరికి ఈ మాటలు చెప్తున్నారు? విశ్వాసులకా అవిశ్వాసులకా? విశ్వాసులకే, అంటే మనకే. ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తిని తాగడానికి సంఘానికి వస్తున్నారు. దాన్ని తిని తాగే ముందు మిమ్మల్ని మీరే విమర్శ చేసుకోండి అంటున్నాడు. అంటే ఏంటి? మీకు మీరే జడ్జిలు, మీకు మీరే తీర్పరులుగా ఉండి పరీక్షించుకొని దేవుని యొక్క వల్లలో చెయ్యి వేయండి. అక్కడ ఇంకొక మాట చూస్తే ఏముంటుంది? శిక్షావిధి కలగకుండానట్లు. చూడండి, అక్కడ వాక్యం చదివితే ఏముంటుంది? 31, 32 చదివితే, లోకముతో పాటు మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అక్కడ మనం ఆగితే, లోకముతో పాటు శిక్షా విధి కలగకుండానట్లు ఇక్కడ శిక్ష పడుతుందంట. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఏమర్థమైంది? లోకముతో పాటు శిక్ష ఏమిటి? ఇక్కడే ఉంది. లోకముతో పాటు శిక్ష పడకుండానట్లు ఇక్కడే శిక్ష పడుతుందంట. లోకమునకు ఇచ్చే శిక్ష ఏమిటి? ఇప్పుడు శిక్ష ఏమిటి? అనేకులు బలహీనులు, రోగులు, మరణం. ఎందుకు అవుతున్నారు? అయోగ్యముగా దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును త్రాగడానికి తెగించిన వారు శిక్షావిధి కలగడానికే చేస్తున్నారు అంటున్నాడు. అంటే శిక్షావిధి ఎప్పుడు వస్తుంది? తీర్పు జరిగిన తర్వాత, తీర్పు జరగకముందా? శిక్ష ఎప్పుడు విధిస్తారు? కానీ ఎప్పుడు శిక్ష విధిస్తారు? తీర్పు జరిగిన తర్వాత శిక్ష విధిస్తారు, అంతేనా? సాక్ష్యాలు చూడాలి, అన్ని పరిశీలన చెయ్యాలి, జడ్జి గారు నిర్ణయించాలి,
ఆ తర్వాత శిక్ష విధిస్తారు, అంతేనా? అంతేగాని ఒక ఆరోపణ వచ్చిందని చెప్పి ఈయన తీసుకుని వెళ్ళి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి అని ఎవరైనా అంటారా? ఇప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని మన జాగ్రత్తగా మనకి హెచ్చరిక చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులమైనటువంటి మనకి ఏమని చెప్తున్నారంటే, లోకానికి ఒక శిక్షా విధి రాబోతుంది, లోకానికి ఒక తీర్పు రాబోతుంది, మీకు కూడా ఒక తీర్పు ఉన్నది. మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే ఆ లోకానికి జరగబోయే తీర్పులు మీరు ఉండరు. మీరు అక్కడ వరకు రాకుండా నేనేం చేస్తానంటే, ప్రభు చెప్తున్నాను, ఇప్పుడే మీకు శిక్ష విధిస్తా. దేనికి శిక్ష? అయోగ్యముగా దేవుని యొక్క బల్లలో చెయ్యి వేసిన వానికి శిక్షా విధి ఇక్కడ జరుగుతుంది. ఆ శిక్షకు యొక్క పర్యవసానాలు, మొదటిది బలహీనత, రోగం, ఇంకా అయితే మరణం. ఎందుకంటే వీడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందారో వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళాలని దేవుడు అనుకోడు. ఈయన్ని విడిచిపెడితే ఇంకా 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 ఉండి ఇంకా మరణము అంటే రెండవ మరణం, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఇక్కడే శిక్షా విధి కలుగుతుంది. వాడు ఇంకా పాపి అయి నరకంలోనికి పడద్రోయబడడు కంటే ఒక వ్యక్తి ఎవరైతే క్రైస్తవురాలు అవుతారో వాళ్ళు ఇక్కడే ఈ లోకాన్ని విడిచిపెట్టడం మంచిది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరైనా అయోగ్యముగా బలలో చెయ్యి వేసి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే ఎవరైనా ఏమంటారు? సైతానే అంటాడు మొదట, సరిగ్గా లేనేలేడు, వాడు వచ్చి శరీరాన్ని రక్తాన్ని త్రాగాడు, నువ్వేమో వాడిని క్షమించేస్తున్నావు, ఇదేనా నువ్వు న్యాయవంతుడు అయిన దేవుడా అని ప్రశ్నిస్తాడు. తెలుసా? అందుకని దేవుడు ఏం చేస్తాడు? లోకముతో పాటు శిక్ష విధించబడకుండా ఇక్కడే శిక్ష విధిస్తాడు. ఎందుకు విధిస్తాడు చెప్పండి? ఎప్పుడైతే మనము ఆయన రక్తమందు కడగబడ్డామో, ఆయనను తండ్రిగా అంగీకరించామో, అక్షయ బీజము అనగా దేవుని యొక్క వాక్యం వలన మనము కుమారులుగా కుమార్తెలుగా సృష్టించబడ్డాము. దేవుని వాక్యం వల్ల కడగబడినటువంటి పుట్టబడినటువంటి కుమారులము కుమార్తెలుగా మారాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తండ్రి తన కుమారుణ్ణి శిక్షించు రీతిగా మనల్ని శిక్షిస్తాడు. అంటే తీర్పులు ఎక్కడెక్కడ తీస్తాడు? మరణానికి తర్వాత కూడా తీర్పులు ఉంటాయి, మధ్య మధ్యలో కూడా మనకి తీర్పులు ఉంటాయి. మధ్య మధ్యలో పడుతుంటాయి వీపు మీద 1, 2, 1, 2. అవేంటి? అది తీర్పులే, అవి కూడా తీర్పులే. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మొదట మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. ఫస్ట్ మీకు సాక్ష్యం చెప్పేది ఏంటి తెలుసా? మీ మనస్సాక్షే సాక్ష్యం చెప్తుంది. మీ మీద నేరం మోపడానికి యుగయుగములు నేరం మోపే అపవాది అవసరం లేదు. మీ హృదయంలో ఉన్న తలంపులే ఒకదాని మీద ఒకటి మీ మీద తప్పు మోపుతూ ఉంటాయి. కాబట్టి ముందు దీన్ని దేవునితో సమ్మతిపరుచుకోవాలి, దేవునితో సమాధానపరుచుకోవాలి, లేకపోతే శిక్ష పడుతుంది. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 11 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుకుందాం. లోకముకు విధించబడబోవు శిక్ష గురించి, తీర్పు గురించి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొకరిని నేను చూచి తిని,
భూమాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వంశముననున్న వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది ధవల సింహాసనం యొక్క తీర్పు. ఇది ఎవరికి? లోకమునకు తీర్పు, మృతులకు తీర్పు జరుగుతుంది. ప్రభువు చెప్తున్నాడు, ఆయన కొన్ని గ్రంథాలని రాసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రంథాలన్నీ ఇప్పుతాడంట. ఇప్పి ఏ క్రియలు చేశారు, ఏమేమి చేశారు అన్ని విషయాల్ని కూడా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఆయన ముందుకి ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఈ గ్రంథాల ప్రకారం నువ్వు పలానా టైంలో పలానా విధంగా నువ్వు ప్రవర్తించావు, పలానా విధముగా నీవు నా ఆజ్ఞను అతిక్రమించావు అని ఆయన ఏం చూపిస్తాడు? ఎవిడెన్స్ చూపిస్తాడు, సాక్ష్యం చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? సాక్ష్యాన్ని చూపిస్తాడు, తీర్పు తీర్చుతాడు. మనం ఎంతవరకు చూసుకున్నటువంటి విషయాలను బట్టి ఆలోచన చేస్తే మనకేమవుతుంది? ఈ దేహముతో జరిగించిన ప్రతి క్రియ, ఈ దేహముతో జరిగించిన ప్రతి క్రియ, మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్నిటిని గురించి లెక్క అడుగుతాడంట కదా. మరి మనం హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల గురించి అడుగుతాడా? అడుగుతాడా? అసలు ఆలోచనలు క్రియలుగా మారకపోయినంత వరకు అది నేరం కింద పరిగణించబడుతుందా? చంపాలని అనిపించింది, కోపం వచ్చింది, మన రూమ్లో మనమే తలుపేసుకుని ఊగిపోయాం, అది నేరం అవుతుందా? దానికి తీర్పు జరుగుతుందా? దేవుని యొక్క మాటలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చుకొడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంటే ఏం చేస్తాడు ఆయన? మన హృదయంలో ఉన్న రహస్యాలని బయటికి తీసుకొస్తాడట. ఇది ఇంకా భయంకరం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తే ఎక్కడ నిలబడతాం? అక్కడ ఎవరెవరు ఉంటారు? అందరూ ఉంటారు. పక్కనే దేవదూతలు కూడా చూస్తుంటారు. అప్పుడు ఏం చేస్తాం? క్రియలు అంటాడు, హృదయమందు రహస్యాలు అంటాడు, సాక్ష్యం అంటాడు. నీ హృదయాన్ని సాక్ష్యంగా పెడుతున్నాడు, మనస్సాక్షిని సాక్ష్యంగా పెడుతున్నాడు.
అన్ని జనులకైతే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించరో వారు వెళ్ళి దేవునితో తగాదా పెట్టుకోవచ్చు. ప్రభు నాకు అసలు తెలియదు, ఈ పాస్టర్లు సరిగా చెప్పలేదు, నాకు సువార్త సరిగా అందించబడలేదు, నాకు నువ్వు తీర్పు తీర్చడానికి కుదరదు, ఎందుకంటే నాకు తెలియదు గనక నీవు తీర్పు తీర్చడానికి ఎలాగవుతుంది అని అంటే, వారికి ప్రభువు ఇందాక మనం చదువుకున్న వాక్యంలో ఏముంది? రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారైతే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే చదవండి నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. అది రహస్యములను విమర్శించే దినం ఒకటి ఉంది, అదే తీర్పు దినం. అప్పుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం ఉన్న వారందరూ అంటే యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రము లేకుండా నీతిగా ఉన్న ప్రజలు కూడా కొంతమంది ఉంటారు. వారి హృదయమే వారికి ధర్మశాస్త్రం, వారి హృదయంలో ధర్మశాస్త్రం రాసినట్లుగా వారు ఉంటారు. వారు మనస్సాక్షి చెప్తుంది కదా, ఇది చేసింది తప్పు, ఇది తప్పు కాదు అని వారి మనస్సాక్షి హెచ్చరిస్తునేటప్పుడు దానికి వ్యతిరేకముగా ఎవరైనా చేసుకుంటూ వెళ్తే అట్టి వారికి తీర్పు ఎలాగూ జరుగుతుందంటే దేవుని యొక్క వాక్య ప్రకారం పౌలు గారు చెప్తున్నారు, నా సువార్త ప్రకారము దేవుడు ఈ విధంగా తీర్పు తీరుస్తాడు. ఎవరికి? నాకు ధర్మశాస్త్రము తెలియదు, యేసుక్రీస్తు అంటే తెలియదు, సువార్త అంటే నాకు తెలియదు అనుకునే వారికి దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ మనస్సాక్షి ప్రకారముగా నీవు జీవించావా? ఆల్రెడీ సాక్ష్యాన్ని లోపల పెట్టాడు. మనస్సాక్షిలో దేవుని హెచ్చరికలను నీవు పాటించినట్లుగా ప్రవర్తించావా అనే పాయింట్ లేవనెత్తాడు. దాని ప్రకారము వారికి తీర్పు జరుగుతుంది. ఎప్పుడు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ సాక్ష్యాల్ని అందరికీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 31, 32 వచనాలు ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు 31, 32 వచనాలు లూకాసు వార్త 11వ అధ్యాయం. దక్షిణ దేశపు రాణి అది
విమర్శకాలమున దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీనేవే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దక్షిణ దేశపు రాణి ఎవరు ఇవిడి పేరు ఎప్పుడైనా విన్నారా? ఎవరివిడ? దక్షిణ దేశపు రాణి ఒకరు ఉన్నారు. ఆవిడ పేరేంటి? షేబా. ఈమె సొలొమోను యొక్క జ్ఞానాన్ని, సొలొమోను దేవుడు ఇంతగా ఆశీర్వదించాడని తెలుసుకొని చాలా దూరం నుంచి వచ్చి సొలొమోను గారిని కలిసింది, చూసింది. అబ్బా, ఇంత ఆశీర్వదించాడా సొలొమోన్ని? సొలొమోనికి చాలా జ్ఞానం దేవుడిచ్చాడని తెలుసుకుంది. చాలా ప్రశ్నలు క్వశ్చనర్ పట్టుకుని వచ్చింది. 1 2 3 4 5 6 7 అన్ని అడిగింది. అన్నిటికీ సమాధానం చెప్పాడు దైవ జ్ఞానం ద్వారా సొలొమోను గారు. అనుకుంది, ఇంత జ్ఞానాన్ని, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడే దేవుడు, నిజమైన దేవుడు అనుకోద్దు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం బైబిల్ పండితుల్ని చూసినా, చరిత్రలో చూసినా, ఈ షేబా దేశపు రాణి యెహోవా దేవుణ్ణి తన దేవునిగా అంగీకరించింది. యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త నినేవే పట్టణానికి పంపిస్తే వేరే ఊరు వెళ్తాడో మనకు తెలిసిందే. వెళ్ళిన తర్వాత నినేవే పట్టణ ప్రజలకు సువార్త ప్రకటిస్తాడు. మారు మనస్సు పొందండిరా. ఇంకొక 40 రోజుల 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది. మారు మనసు పొందండి అంటే రాజు, ప్రజలు, జంతువులు కూడా ఆహారం లేకుండా ఉపవాసము చేస్తాయి. ప్రభు చెప్తున్నాడు, వారు మారు మనసు పొందారు, వారిని క్షమించేశాను అంటాడు. క్షమించానని చెప్పి వారిని విడిచిపెడతాడు మన ప్రభు అయిన దేవుడు. యేసు ప్రభు స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు. దక్షిణ దేశపు రాణి లెగుస్తుందట. ఎక్కడికి? ఎప్పుడు దక్షిణ దేశపు రాణి? సొలొమోను ఎప్పుడు వాడు? దావీదు గారు కొడుకు. అక్కడ ఉన్నటువంటి దక్షిణ దేశపు రాణి విమర్శ దినమున ఇక్కడ ఉన్నటువంటి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుందంట. ఏమర్థమైంది? ఏమర్థమైంది? నినివే పట్టణ ప్రజలు ఎప్పుడు వారు? ఎప్పటి వారు? యోనా ఎప్పుడు వెళ్ళి ప్రకటించాడు? కానీ యేసు ప్రభు చెప్తున్నారు, నినివే పట్టణ ప్రజలు మీతో పాటు నిలవబడి మారు మనస్సు పొందని, నేను ప్రకటించిన మారు మనస్సు పొందకుండా ఉన్నటువంటి మీ మీద నేరస్థాపన చేస్తారు అని ప్రభు చెప్తున్నాడు. నినివే పట్టణ ప్రజలు ఎప్పుడు చచ్చిపోయి ఉంటారు? ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు. యేసు ప్రభు పుట్టి ఆ తర్వాత చాలా జనరేషన్స్ వచ్చి వాళ్ళందరూ జీవిస్తున్న కాలంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నినివే పట్టణ ప్రజలు మీతో పాటు నిలుస్తారు. వారు మారు మనసు పొందిన వారేనా?
ఇప్పుడు నాకు ఒక ప్రశ్న చెప్పండి. ఒకరి మీద నేరము మోపాలి అంటే, ఒకరి మీద నేరం మోపాలంటే ముందు యువతల వాడు ఏమై ఉండాలి? అయితే సాక్షి అయ్యి ఉండాలి, లేదా నీతిమంతుడని అయ్యి ఉండాలి. అంతే కదా? అర్థమవుతుందా లేదా? అయితే సాక్షి అని అయి ఉండాలి, లేకపోతే నీతిమంతుడైనా అయి ఉండాలి కదా? ప్రభు యొక్క వాక్య ప్రకారం ఏంటి? శాబదేశపు రాణి ప్రభువుని అంగీకరించింది, అంతకుముందు ప్రభువుని అంగీకరించలేదు కదా? నినెవే పట్టణ ప్రజలు మారు మనసు పొందినవారు కనుక మారు మనసు పొందనటువంటి ఆ రోజు ప్రజలను చూచి వారి మీద నేరస్థాపన చేస్తారు అంటున్నాడు. సిలువలో 2 దొంగలు వేలాడుతున్నాడు. ఒకరు అన్నారు, మొదటగా వాళ్ళిద్దరూ మొదట దూషించి తర్వాత ఒకడు మారు మనసు పొంది, ప్రభువా యేసు, నీవు కూడా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా? కానీ ఆ దొంగ ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీవును అదే స్థితిలో ఉన్నావు కాదా అంటాడా? అంటాడా లేదా? ఎవడో ఒక దొంగ అన్నాడు, ఎడం వైపుడో కుడి వైపు అన్నాడా లేదా? అరే, నీకు సిలువ శిక్ష పడింది, ఆయనకు సిలువ శిక్ష పడింది, ఎందుకురా మాట్లాడుతున్నావు అంటున్నాడా? ఒక దొంగకు ఉన్నటువంటి కామన్ సెన్స్ చూడండి. ఏంటి ఆ దొంగకున్న కామన్ సెన్స్? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగకున్న కామన్ సెన్స్ ఏంటి? అరే, ఇతరుల మీద నేరాలను మోపేటప్పుడు ముందు నువ్వు సరిగ్గా ఉండాలి, అంతే కదా? ఏమని? అంతేనా? అంటే నేరస్థాపన చేసే నినేవే ప్రజలు నీతిమంతులుగా మార్చబడ్డారు అని అర్థం వస్తుంది కదా? నేరస్థాపన చేసే శాబదేశపు రాణి ముందుగా దేవుణ్ణి అంగీకరించి నీతిమంతురాలుగా తీర్చబడింది అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు కదా? ఆ వాక్య భాగాలు అలాగే పెట్టుకుని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈయన పేరేంటి? నోవహు గారు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఈయనంట ప్రకటించాడంట నీతిని. ఎవరికి ప్రకటించాడు? ఆ రోజు జలప్రళయానికి ముందు దేవుడిచ్చినటువంటి సూచనలను ప్రజలకు ప్రకటించినటువంటి వ్యక్తి అతను. ఈ వ్యక్తి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అంతేకాకుండా నీతిమంతుడిగా ఉండడమే కాదు, ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేరస్థాపన చేస్తున్నాడంట. ఎవరి మీద? అప్పుడు ఉన్న లోక ప్రజల మీద నేరస్థాపన చేశాడు. పోనీ నోవహు నేరస్థాపన చేశాడంటే నేను ప్రకటించాను, వారు వినలేదు, మారు మనసు పొందలేదు అని అన్నాడంటే అదే కాలం ఆయన చెప్పాడు కనుక నేరస్థాపన చేయొచ్చు కదా? మరి శాపదేశపురానికి రైట్ ఎక్కడది? నినివే ప్రజలకి ఆ హక్కు ఎక్కడిది? అదేనన్నమాట. ఎందుకంటే మనం చూద్దాం, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. కొరంథీయులకు రాసినటువంటి పరిశుద్ధులు చదవండి. లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. హల్లెలూయా. ఏమంటున్నాడు? మన వలన లోకానికి తీర్పు తీరుస్తారు మీరు అని అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది మనకి. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు లోకానికి తీర్పు తీరుస్తారు అంటున్నాడు ప్రభు. పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసులమైనటువంటి మనము. ఎవరికి తీర్పు తీరుస్తాం? లోకానికి తీర్పు తీరుస్తాం అని అనుకుంటున్నాం. కానీ ప్రభు యొక్క వాక్యం ఇందాక ఏం చదువుకున్నాం? లోకానికి తీర్పు తీర్చువాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ రెండు వేరు కనిపించట్లే. ఆయన తీర్పు తీర్చువాడైతే మనము లోకానికి ఎలా తీర్పు తీరుస్తాం? ఆయన చెప్తున్నాడు, మీరు దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారు. ఎవరు వీళ్ళు? మనమే. లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామంటరా. ఇదే లాజిక్ శాపదేశపురానికి నినేవే ప్రజలకు అప్లై చేయండి. అసలు దేవదూతలు పాపం చేయడం నువ్వు చూసావా? యేసు ప్రభు జీవించిన కాలంలో ఉన్న ప్రజలు పాపం చేసిన విషయాన్ని ఏమైనా శాపదేశపురాన్ని చూసిందా? యేసు ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన ప్రకటించినప్పుడు ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందకపోవడం నినివే ప్రజలకు తెలుసా? తెలియదు. ప్రభు చెప్తున్నాడు, మీరు లోకానికి తీర్పు తీరుస్తారు. అంటే ఎవరికి తీర్పు అంటే ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? తీర్పు జరిగే సమయంలో లోకానికి తీర్పు జరిగే సమయంలో ఎవరు నిలుస్తారు? శాపదేశపురాణి అక్కడ నిలబడుతుంది, నినివే ప్రజలు అక్కడ నిలబడతారు, నోవహు కూడా అక్కడే నిలబడతాడు. వీరు మొదటి పునరుత్థానములో ఉన్న ప్రజలు ఎవరు? నీతిమంతులు, పరిశుద్ధులమైనటువంటి మనం. కానీ లోకానికి తీర్పు జరిగేది ఎప్పుడు? రెండవ పునరుత్థానములో లెగిసినటువంటి ప్రజలకి. అంటే మొదటి పునరుత్థానంలో ఉన్నటువంటి ప్రజలు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత లోకమునకు జరగబోయే తీర్పు విషయములో అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బహుశా ఇది మార్కు సువార్త అనుకుంటా. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం ఏముంది? ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. అదేంటి? ఇక మళ్ళా ప్రభు రెడీ చేస్తున్నాడు. మనం ఇప్పుడు సువార్త చేస్తాం, అంతేనా? ఉదాహరణకి సువార్త చేయడానికి వెళ్ళాం ఒక గ్రామంలోనికి. అక్కడున్న ప్రజలు మనల్ని యేసు ప్రభు మాకొద్దు, మాకు చెప్పొద్దు అన్నారు. మన పాదముల కింద ఉన్నటువంటి ధూళి సాక్ష్యం చెప్తుందంట. అంటే చెప్తున్నానా? ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పు తీర్చే విధానాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సాక్ష్యాల్ని సిద్ధపరుస్తాడు, రెడీ చేస్తాడు. ఇప్పుడు ఏం రెడీ చేస్తున్నాడు? ధూళిని రెడీ చేస్తున్నాడు సాక్ష్యంగా. ధూళి సాక్ష్యం చెప్తుంది. ఎవరి గురించి సాక్ష్యం?
విశ్వాసులమైనటువంటి మన కోసమా? కాదు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించము అని తిరస్కారం చేశారో వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు సువార్తికులను అడ్డుపట్టినటువంటి వ్యక్తుల గురించి చెప్పబడినటువంటి విషయం ఇది. అంటే ఆ సాక్ష్యం ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ధూళి సాక్ష్యంగా ఉంటుందంట. ఈ ధూళిని ఏం చేస్తాడు దేవుడు? సాక్ష్యంగా ఉంచుకుంటాడు. ఈ సాక్ష్యం ఎక్కడ ఎంట్రన్స్ వస్తుంది? ఎక్కడ సాక్షుల్ని ప్రవేశపెట్టండి అంటే ఎక్కడ ప్రవేశపెడతాడు? ఈ ధూళి లోకమునకు జరగబోయే తీర్పులో అక్కడికెళ్ళి సాక్ష్యముగా ఉంటుంది. ధూళిని సాక్ష్యంగా పెట్టినటువంటి ప్రభు తన బిడ్డలు విశ్వాసం ఉంచినటువంటి వారు వారిని అక్కడ సాక్ష్యముగా పెట్టడా? పెడతాడు. విమర్శ చేసే అధికారాన్ని ప్రభు శిష్యులకు ఇచ్చాడు. చూద్దాం ఒక మాటని. లూకా సువార్త 22వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 22, 28, 30. నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. అది ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం? ఇప్పుడు 12 మంది శిష్యులకు ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. ఇచ్చాడా అధికారం? ఇచ్చాడా? అంటే మనము లోకమునకు తీర్పు తీరుస్తాము. ఆ అధికారాన్ని ప్రభువు మనకిచ్చాడు. లోకమునకు తీర్పు తీర్చడం అంటే ఎక్కడ ఉండాలి? అప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక తీర్పు జరుగుతునేటప్పుడు నేరస్థాపన చేయడానికి శావదేశపు రాణి వస్తుంది. నేరస్థాపన చేయడానికి నోవా గారు ఆల్రెడీ నేరస్థాపన ఎప్పుడో చేశానని ఆయన పిటిషన్ పట్టుకుని వస్తాడు. నినివే ప్రజలు కూడా నేరస్థాపన చేశారు. మీ మారు మనసు పొందిన యోనా ప్రకటించడం మీకేమైందిరా? ఆయనే స్వయంగా వచ్చి ప్రకటిస్తే మీరు ఎందుకు మారు మనసు పొందలేదని నేరస్థాపన చేస్తారు. ఎవరు అంటే ఇప్పుడు ఆయన ఏం రెడీ చేసుకుంటున్నాడు చెప్పండి? ఫైనల్గా సాక్షులను, నేరస్థాపన చేసే వ్యక్తులను, అంటే ఫిర్యాదు చేసే వ్యక్తులను కూడా రెడీ చేసుకుంటున్నాడు. దేవదూతలకు తీర్పు చేస్తామని అన్నాడు కదా, ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. దేవుడికి స్తోత్రం కలుగాక. మనం చూసాం కదా, నీతిని ప్రకటించిన వ్యక్తి ఎవరు? నోవాహు. ఇక్కడ దేవదూతలు ఏం చేశాడు ప్రభు? కటిక చీకటి గల బిలములు ఉన్నాయి. ఆ బిలములను ఎక్కడ ఉంచాడు? పాతాళంలో ఉంచి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఎక్కడ ఉంచాడు? కొంతమందిని ఆ కటిక చీకటి గల బిలములలో ఉంచాడు. అంటే ఎందుకు ఉంచాడు చెప్పండి? అలా పెర్మనెంట్గా ఉంచాడని కాదు.
ఎందుకు ఉంచాడు? తీర్పు తీర్చడానికి ఉంచాడంట. గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్య భాగాన్ని అలాగ పట్టుకొని యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే దేవదూతలు పాపం చేశారు. ఏం పాపం చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ వారు పాపము చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? రిమాండ్కి పంపించాడు. కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే రిమాండ్, కొన్ని రోజులు వాళ్ళని ఉంచారు రిమాండ్లో. తీర్పు జరిగిన తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పు జరిగినంత వరకు వాళ్ళని ఎక్కడ ఉంచాడు? పాతాళంలో కటిక చీకటి గల బిలములలో, రూమ్స్ అనుకోండి, ఉంచి వీళ్ళు అటు ఇటు తిరిగిపోకుండా ఏం చేశాడంటే వాళ్ళని పాశములతో వారిని బంధించి ఉంచాడు. అంటే ఏంటిది పాశం అంటే? పాశం అంటే ఏంటి పాశం అంటే? తాడు అనుకోండి, ఆ సంఖ్యలు లేదా తాడు అనుకోండి, దానితో బంధించి ఉంచాడంట. ఎవరిని? దేవదూతల్ని, పాపము చేసిన దేవదూతల్ని భద్రము చేసి ఉంచాడు. ఎప్పటి వరకు ఉంచాడు? మహాదినమున జరుగు తీర్పు వరకు. ఆ మహాదినం ఏంటి ఆ దినం? అందరికీ, లోకానికి జరగబోయే తీర్పు దినం అది. అంటే తీర్పు దినమున ఎవరెవరు వస్తారు? ఏమర్థమైంది? తీర్పు దినమున ఎవరెవరు వస్తారు? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోయి తిరస్కరించిన వారందరూ కూడా రెండవ పునరుత్థానంలో లెగుస్తారా? అవిశ్వాసులు అందరూ లెగుస్తారు. రే బిలాల్లో ఉన్నారే దేవదూతల్లో, వాళ్ళు కూడా తీసుకొని రండిరా అంటాడు దేవుడు. అప్పుడు ఎవరు వస్తారు? ఆ దేవదూతలు కూడా, పాపము చేసినటువంటి ఆ దేవదూతలు కూడా అక్కడ నిలబడతారు. ఆల్రెడీ మొదటి పునరుత్థానంలో 1000 ఏండ్ల పరిపాలన పాలుభాగస్తులు అవ్వబోయే మనము కూడా దాన్ని చూస్తాం. ఎందుకంటే శాపదేశపురాన్ని అక్కడ నిలబడతారు కదా, నినివే ప్రజలు అక్కడ నిలబడతారు కదా, నోవహు అక్కడ నిలబడతాడు గనక మనము కూడా నిలబడి దాన్ని చూస్తాము. అందుకే ప్రభు చెప్తాడు, కుడివైపున ఎవరుంటారు? మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయా? గొర్రెలు. ఎడం వైపున మేకలుంటాయి. తీర్పు జరుగుతుంది. మనకప్పుడు తీర్పు జరగదు, కానీ నేరస్థాపన చేస్తాడు ఎవడో. అప్పుడు ధూళి, ఇంకా బోల్డ్ సాక్ష్యాలు, పుస్తకాలు. ఒకసారి ఊహించుకోండి సీన్. ధూళిలు, సాక్ష్యాలు, పుస్తకాలు, మనుషులు, నేరస్థాపన చేసేవాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. అటువైపు ఏమో తీర్పు జరుగుతూ ఉంటుంది. ఆయనేమో మహాధవల సింహాసనం మీద కూర్చుంటూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే అనేక సింహాసనాలు వేసి ఉంటాయి. బహుశా అందుకే యేసు ప్రభువు అక్కడ చెప్తాడు, ఆ సింహాసనం మీద కొంతమంది కూర్చుని వారు కూడా విమర్శ చేసే అధికారం ఉంటుంది. పౌలు గారు చెప్తున్నారు, మీరు లోకానికి తీర్పు తీరుస్తారు. ఈ తీర్పు తీర్చే ప్రక్రియలో మనం కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే నేరస్థాపన చెయ్యాలి కదా, సాక్ష్యాలు చెప్పాలి కదా, నేను వీడికి సువార్త చెప్పాను కానీ వాడు రాలేదని చెప్పాలి కదా. ఇవన్నీ కలిసి తీర్పు దినమున జరగబోయే అతి భయంకరమైనటువంటి దృశ్యం అది. అక్కడ దేవదూతలకు కూడా తీర్పు తీర్చే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను ప్రభు మనకు అనుగ్రహించాడని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయించారు. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. కొరంథీయులకు రాసినటువంటి కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం.
పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. అంటే ఏం చేస్తాం అంటే తీర్పు తీర్చే ప్రక్రియలో మనము పాలి భాగస్థులం అవుతాము. తర్వాత చదవండి. మీరెరుగురా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని. అది తీర్పు ఇంక చూసారు ఎలాంటి డ్యూటీ ఇచ్చాడో. దేవదూతలకి తీర్పు తీరుస్తామంట. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును. చాలు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మన హృదయములను దేవునితో సమ్మతిపరచుకోవాలి. ఏ విషయమైతే దోషారోపణ చేస్తుందో దాని విషయంలో సమ్మతిపరచుకోవాలి. ఎందుకంటే మా మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్పబోతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవా, మీ పాదములకు వందనాలు. తీర్పు దినమున జరగబోయే విషయాల గురించి ప్రభువా నీ వాక్యము ద్వారా ప్రభువా నీవు ప్రభువా బయలుపరిచినందుకు వందనాలు. ఈ సత్యములను మా హృదయం అనే పలుకు మీద మీరే రాయండి ప్రభువా. మీరెల్లప్పుడు ప్రభువా మాకు తోడుగా ఉండి మీ రాజ్యములో చేరే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.